ఎంత పెట్టినా మనం పెట్టేదే తప్ప అక్కడి నుంచి తిరిగి వచ్చేది ఉండదు. సడన్ గా వర్షాలు ఎక్కువ పడితే పోయేదే తప్ప మనకు వచ్చేది ఉండదు. పొలం మనకు వచ్చిన తర్వాత దాన్ని మనం అమ్మి సంపాదించుకునే డబ్బులు అసలు ఛాన్సే ఉండదు. రైతులకు ఎప్పుడు అది జరగదు. అయినా కూడా రైతులు ఎందుకు ఆ ఫ్యామిలీ ఆ వ్యవసాయాన్ని వదిలిపెట్టి బయటికి రారు? ఇప్పుడు రైతులు కూడా అదే, ఇప్పుడు మీరు ఎలాగైతే ఆలోచించారు, డబ్బులు రావడం లేదని వాళ్ళు కూడా వదిలేసిన అనుకో రైతులు, మనకి ఎక్కడి నుంచి వస్తుంది? సో వాళ్ళు మనకి మిలిగినా మిలక్కున్నా మన తాతలు మనము మొత్తం ఈ సేన్ల నుంచి ఇది చేసుకోవాలా, అది ఎంతో వచ్చినంత చాలా ఒక కూలికెళ్ళని మనం పొలం పని చేయాలా అనే మైండ్ సెట్ ఉంటుంది వీళ్ళకి కూడా. మన రీసెంట్ గానే ఇదైంది పత్తి మొత్తం మాది 2 ఎకరాలు అయితే ప్రతిసారి 4 లక్షలు వచ్చే కాదు, ఇప్పుడు 1,00,000 వచ్చింది అంతే. దానికి మీరు పెట్టింది ఎంత పెట్టుబడి 4 ఎకరాలకి ఎకరాకి 50,000 4 ఎకరాలకి 2 లక్షలు వచ్చింది. 1,00,000 అది లక్కు. ఒక్కొక్కసారి ఒకసారి రావచ్చు, ఒకసారి మన సొంత పొలాలు అయితే మిగులుతుంది, ఇంకా కౌలుకి వేసుకున్న పొలాలు అయితే ఏం మిగలదు. మీరు కౌలుకి వేస్తారా? లేదు, మాది 5 ఎకరాలు ఉంది. ఏంది ఇవి చేసిన తర్వాత కొన్నారా ఇవన్నీ? లేదు, ఆల్రెడీ అప్పుడు మా పెద్దలు ఉండేది. అవునా? అంటే అప్పుడు కదీర్ గారు ఏదో ఒక చిన్న పేపర్ కి వచ్చిన న్యూస్ లో ఈ వీడియోస్ కి ఛానల్ కి ముందు అందరూ అర్ధాకలితో ఉన్న వాళ్ళే అని చెప్పేసి, అంటే సగం తిని సగం తిననట్టు ఉన్న వాళ్ళే, ఆకలితో ఉన్న వాళ్ళే ఉన్నారని చెప్పేసి అని ఒక మాట అని ఉండే కదా. యాక్చువల్ అయితే మేడం మాకు కూడా ఏం పొలం లేదు నా వరకు అయితే, నాకైతే అసలు ఏం లేదు. మామూలుగా అప్పుడు మేము కూడా సుబ్బులకి వెళ్తుంది దాదాపు అప్పుడు 2018 2010 అందరు మిరప గుంటూరుకి అటు ఇటు వెళ్తుంది, మేస్త్రి పని, మామూలుగా సిమెంట్ బిల్డింగ్ పని. ఈ హైదరాబాద్ వచ్చి కూడా చేసిన ఉన్నాయి బుద్ధివెళ్ళ. ఒకప్పుడు బుద్ధివెళ్ళ ఎంత 200కి కూలి చేసిన వాళ్ళని. అయితే ఇంకా ఆయన ద్వారా కొద్దిగా అలాగే కొద్దిగా ఫోటో ఫీల్డ్ అప్పుడప్పుడు వెళ్ళి నేర్చుకుంటా, అప్పుడప్పుడు మళ్ళీ ఊర్లో పనులు వెళ్ళుకుంటా అట్లే. ఇప్పుడు కొద్దిగా ఇప్పుడు వీడియోస్ కాకుండా ఇంకేమైనా చేస్తున్నారా మీ ఇద్దరు? ఫోటో ఫీల్డ్, అది ఫోటో ఫీల్డ్ అంటే కూడా ఉండదు, సీజన్ ఉన్నప్పుడు అది జస్ట్ పెళ్లి అంటే ఇంకే కూలి పనులకే, ఆటో కూలీలకు ఆటోకి ఇట్లకి పోతాం ఉన్నప్పుడు. కూలి పనులు బానే వస్తాయి కదా మన అల్లుల్లో ఇప్పుడు. మాకు అదే కదా, వీడియోస్ ఉన్నప్పుడు వీడియోస్ పోతాం, ఇంకా ఫోటో ఫీల్డ్ కి, ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు పొలాల పనులు ఏదో ఒకటి చేస్తేనే కదా చేస్తేనే మనకి చేయకుంటే ఇంకా ఇంటికాడ ఉంటే ఏమొస్తుంది. మన ఇంట్లో వాళ్ళు అయినా చేయకుంటే ఇంట్లో వాళ్ళు ఏడవుకుంటారు. ఊరుకుంటారా? అంటే ఇప్పుడు బాగా ఫేమస్, ఎటు చూసినా ఏ ఊరికి వెళ్ళినా ఊరందరూ గుర్తుపడతారు. ఇంకా పనులు ఎవరు ఇస్తారు మీకు? మీకేమయ్యా మీరు ఫేమస్, డబ్బులు బాగా సంపాదిస్తారు అనట్లేదు? వాళ్ళు అంటారు కానీ మన దగ్గర డబ్బులు ఉండవు అంటారు కొంతమంది జనాలు. మా పల్లెటూరులో ఎట్లా అంటే ఆ ఫాలోవర్స్ ఇప్పుడు 7,40,000 మంది ఉన్నారు, మీకు 7,40,000 వచ్చినాయంటారా అంటారు. అవి ఫాలోవర్స్, కొంతమంది తెలియదు. మీకేం ఏడన్నా మామూలుగా ఇంకా మాకంటూ సరుకులు గిరుకులు తీసుకుంటాం మామూలుగా అంగల్లో, మీకేం లాభా డబ్బులు వస్తాయి తీసుకోండి అని మాకు ఒక భయము. ఒకవేళ ఏదో రోజునంతా అది జస్ట్ వచ్చేది వస్తాయి, ఏదో ప్రమోషన్లు అప్పుడు ఏమైనా ప్రమోషన్ చేసుకుంటే ఆ ఏడన్నా మళ్ళీ వస్తాయంటే కూడా 10 రూపాయలు పడేది 10 రూపాయలు చెప్తారని భయం. అంటే ఇలా దగ్గర డబ్బులు బాగానే ఉంటాయి, బాగానే ఉంటాయని. కానీ ఆడ మాకు తెలిసిన విషయం అంటే మాకు ఎంత వస్తే మాకు తెలుసా, లోపల తెలిసింది వాళ్ళకి తెలియదు. వాళ్ళేమో లక్షలు ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు, మాకేమో 1000 కూడా రాదు. ఆ 1000 వచ్చింది కూడా ఎంపికనగా ఇప్పుడు వచ్చినాం వెహికల్ వాళ్ళకి ఇంట్లో ఎన్నో ఖర్చులు ఉంటాయి, ఇవ్వాల్సి వస్తుంది కదా. ఖచ్చితంగా వస్తుంది. ముందే పల్లెటూరులో ఏం ఎట్టి పని పడలేనట వీడియోలు తీసుకుంటూ ఉంటారు. ఏమి అదేమన్నా తిండి పెడితే అది ఇది అంటారు వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్ లో స్టార్టింగ్ లో అయితే అనే వల్ల ఎందుకురా పని వీడియోలు చేసుకుంటారు. ఇంకా వీళ్ళ నాయనకైతే 1-2 ఎక్కించేటోళ్ళు అనమాట. కాదంటే ఏం నీ కొడుకు ఏమన్నా పనులు నేర్చుకున్నా లేకుండా ఇది ఏమో ఎట్టి వీడియోలు అవి చేసుకుంటా అది ఇది అని వచ్చి ఇంటికాడ. ఊర్లో వాళ్ళు ఇంకా రేపు ఊడిపిల్లని ఇస్తారు, ఇటు తిరిగితే ఇంకా అవే పద్ధతిలో వాళ్ళకు ఉండేది. మీరేం చదువుకున్నారు? నేను 10th కంప్లీట్. 10th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వ్యవసాయం చేస్తుంటే, వ్యవసాయం చేసిన తర్వాత ఫోటో ఫీల్డ్. ఎందుకు ఆపేశారు అక్కడ నుంచి స్టడీస్? అప్పుడు కరోనా టైం వచ్చింది, ఎమ్మెల్టీ పెట్టుకోండి. ఎమ్మెల్యే పెట్టుకొని కరోనా టైం వచ్చి అప్పుడు ఇంకా దాని మీద ఇంట్రెస్ట్ అవుతుంది మొత్తం. కరోనా బ్యాచ్ నాది, సెకండ్ కరోనా బ్యాచ్. సెకండ్ కరోనా బ్యాచ్ నాది. మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? ఇంటర్మీడియట్ అయిపోయింది, అక్కడతో ఆపేశారా? 16-17. ఇంకా అప్పుడు మన పరిస్థితి ఇంకా అంతనే ఆపేసి చెప్పినానండి, బెంగళూరు హైదరాబాద్ పనికి. మీ అమ్మ నాన్న ఏం చేసేవారు? నాయన లేడు, అమ్మ ఒక్కతే. ఇంకా కొడుకు
మీకు కొడుకున్నాడా? పెళ్ళయింది అన్నకి. ఓ 2 years బాబు. ఓకే. ఇప్పుడు వైఫ్, నా కొడుకు, అమ్మ. వాళ్ళకి ఓకేనా వీడియోస్ చేయడం మీరు? వాళ్ళకి ఓకే. అంటే ఇంకా వాళ్ళకి కొద్దిగా నాకు చెప్పిన అంటే ఫస్ట్ లో అనేవాళ్ళు, అప్పటి నుంచి అయినా కూడా కొద్దిగా నేనే అనమాట ఇంట్లో మొత్తం చూసుకునేది అంతా. ఏమి ఇది చేసుకున్నా మంచి చేసుకున్నా అంతా నాకే కదా, కాబట్టి వాళ్ళకి తెలుసు వీడు ఏమి ఇట్లా ఇది చేయడు అంతే. ఇగో పిల్లని ఇవ్వనన్నారు, ఇదిగో ఇచ్చారు కదా అక్కడ. ఆల్రెడీ అప్పుడు ఇంకా వీడియో స్టార్ట్ చేసలేకుండా వీడియో ఇంకా స్టార్ట్ చేయాలి. నా పెళ్ళి అయిన తర్వాత లవ్ మ్యారేజ్ అనమాట. లవ్ 50-50 ఊర్లో, అంటే ఒకటే ఊర్లో ఇంటి పక్కన. ఇంటి పక్కన అమ్మాయి ఇంకా రోజు ఎలా అలా చూసి కొంటే మా కూతురు. అరేంజ్డ్ కమ్ లవ్ మ్యారేజ్. ఇప్పుడు అదే ఇందాక 24 ఏళ్ళు నాకు అన్నారు, అప్పుడే పెళ్ళి అయి బాబు ఉన్నాడు అనుకుంటున్నాను నేను. అంటే ఇంకా ఇంట్లో సిచ్యువేషన్ అట్లుండే అప్పుడు చాలా తొందరగా చేసేసుకోవాల్సి వచ్చింది. మీరేం చదువుకున్నారు? నన్ను 8th దాకా చదివినాను మేడం. 8th? అప్పుడు మేము పత్తి సుగ్గు పోతుంటాం అనమాట. ఇంట్లో మాకు ఇంకా వండేసి తొలి లేకుండా అనమాట చిన్నగా ఉన్నప్పుడు. ఒకసారి గవర్నమెంట్ పోతుంటే, ఒకసారి ప్రైవేట్ పోతుంటే, ఇంకా సుగ్గు పోతుంటే మేము ఇంకా 8th దాకా చదివినాను. ఇంకా బంద్ చేసినాను. ఇంకా రైతు పనికి ఏదైనా కానీ కూలి పనికి పోతుంటాను అనమాట. ఒకనాడు ఇంకా పల్లెటూరు ఆనుముత్యాలు అని వీడియోలు తీస్తుంటారు మా ఊర్లో. వాళ్ళు వీడియోలు దీనిగా పోతుంటారు. మేము ఇంకా అప్పుడు ఇంకా పల్లెటూరు కుర్రాళ్ళు ఛానల్లో జాయిన్ అవ్వలేకుంటే ఇంకా చూడడానికి పోతుంటాను అనమాట. చూడడానికి పోతే మీరు రావద్దండి, మాకు తీయబుద్ధి కాదు, మీరు వస్తే అంటుంటారు అనమాట నన్ను. నాని ఇంకా సరేలే అబ్బా, ఇంకా ఇప్పుడు మీరు తీస్తున్నారు కదా ఓకే అని నేను ఇంకా ఇంటికి పోతుంటే ఒక్కనాడు ఛాన్స్ ఇచ్చినారు అనమాట. చిన్న క్యారెక్టర్ ఇస్తారు, వస్తావా అంటే వస్తానులే అన్న. ఒక వీడియో తీసినాను అనమాట, అది లాగెత్తని వీడియో తీసినాను. అప్పుడు పంచ కట్టుకుంటుంటే తీసినాను. ఒక రోజు ఇంకా కదిరన్న చూసినాడు ఆ వీడియో. కదిరన్న చూస్తే ఇంకొక రోజు నువ్వు రారా అంటే ఇంకా నాను ఏమో ఫోన్ చేసినాడని నేను అనుకున్నా. ఇంకొక రోజు రా అంటే ఇంకా పోయి ఇంకొక వీడియో తీసినాను. ఇంకా అప్పటి నుంచి ఇంకా గిట్టే ఇంక వచ్చినాను. అది మరి మీరు వేరేలా అర్థం చేసుకున్నారు. అదే చూస్తుంటే మీరుంటే మేము కాదు, వీళ్ళ ఊర్లో వేరే ఛానల్. సో దాంట్లో యాక్టింగ్ చూసి మా డైరెక్ట్ అప్పుడు పిలిచినాడు అనమాట. అప్పటి నుంచి మీ అందరూ కూడా అలానే పిలిచారా ఎక్కడైనా వీడియోస్ చూసి? మేము కూడా ఫ్రెండ్స్ అనమాట. సో ఫ్రెండ్స్ ఒక వయసుకి సంబంధం ఉండదు కదా, విలేజ్ లో అట్లా ఏం ఉండదు. దేవా కదిర్ అయితే వాళ్ళు జమానా నుంచి పరిచయం, ఏం లేదు ఫ్రెండ్స్, జమానా నుంచి పరిచయం. నన్ను మధ్యలో అంతే. ఓకే, మీకు మధ్యలో పరిచయం. బట్ ఆయనకి కూడా చదువు అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆయనకి కరెక్ట్ చెప్పాలంటే ఆయనకి చదువు అంటే మస్తు ఇంట్రెస్ట్. కానీ ఆయన చూస్తే వాళ్ళకి ఈయన బాగానే డిగ్రీలు పీజీలు చేసింటాడు అనుకుంటారు, కానీ 10th. ఆయనకి ఆయనవే ఒకటి. ఆయన ఒకవేళ పోదాం అనుకుంటే ఉంటాయి కదా కొంతమంది, ఇప్పుడు మన తల్లిదండ్రులు మన వాళ్ళకు అదనమాట. సో ఆయన ఒకటి అవ్వాలనుకుంటే ఇంట్లో వాళ్ళు ఒకటి ఇది చేయాలని, దానివల్ల ఇంకా 10th. ఆయన కూడా రావాల్సింది చూడు. అసలు ఎందుకు లైన్ వేస్తున్నావా నాకు? అయ్యో లైన్ పర్లేదు, వీళ్ళతో మాట్లాడుతూ ఉంటూ నువ్వు నన్ను చూస్తూ ఉండు. నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నావు వీళ్ళతో పాటు? సంవత్సరాల అంటావా? సంవత్సరాలు కాదు, అయితే సెకండ్ క్లాస్ లో తీసిన. నువ్వు సెకండ్ క్లాస్, వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి ఒక 1.5 month అంతే. 1.5 month నుంచి వచ్చిన్నావు, వెంటనే ఇంటర్వ్యూకి వచ్చేసావు కదా. ఈ పసలమారక్ అనే బాగా మంచి క్యారెక్టర్ పడింది, అందరు గుర్తించారు. ఏం కావాలి చెప్పు, ఎత్తుకుతున్నావు? మనం పువ్వు నది దొరుకుతుందట. పూలు కావాలా? నవ్వుతున్నావు, పూలు కావాలా? అక్కడ ఉంది ఒక పువ్వు, వద్దా? నీకు సొట్ట బుగ్గలు ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ ఆయన ఒక ఆయన ఎవరైనా ఆయన మెకానిక్, ఆయన మెకానిక్. ఆయన ఆ రీలు ఒక అయ్యో వద్దమ్మా ఈ పక్కన తీకొస్తుంది అంటారు. ఆ యొక్క తీసినది మళ్ళీ ఇట్లా ఒకసారి అనంటే అన్న అయ్యో వద్దమ్మా ఈ పక్కన తీకొస్తుంది,
డబ్బులు ఏమి వద్దు కానీ ప్లీజ్ ఛాయ్ అంటే ఇంకా ఫుల్ లైట్లు వచ్చినాయి. ఇంకా ఇంకా అట్టి తీసుకుంటే ఇంకొక రోజు నాకు గాని తాత అంతే కూడా ఓడకుండా తెలియదు. గాంధీ తాత ఎవరు చెప్పు? నాకు అప్పుడు తెలియకుండా. సరే ఇప్పుడు తెలుసు కదా చెప్పు. గాంధీ తాతనా ఇది మన దేశానికి స్వతంత్రం తెచ్చినారు. ఆయనేనా తెచ్చింది? ఓకే. ఇంకా ఎవరు ఇది చెప్పు చెప్పు చెప్పు. ఇది అది పేరు నోట్లో ఉంది. అదే అదే దేవేంద్ర. ఇది వద్దులే అంతసేపు ఆలోచించింది ఆ బుర్రకి అంత కష్టమేమో. మళ్ళీ ఈటెక్ తెలుపుర్రా. అప్పుడు గాంధీ తాత ఎవరో కూడా తెలియదు నీకు. చెప్పు చెప్పు. ఇంకా ఆయన అడిగితే అన్న 10 రూపాయలు నోట్ మీద ఉంటారు చూడు ఆ తాత రోజు హ్యాపీ బర్త్డే అందుకే బడి పోయలేను. ఇందాక చెప్పినావు ఇదే సేమ్ డైలాగ్. అది ఇంకా అది తీసింటే ఇంకా అది ఫుల్ ఫేమస్ అయింది. అప్పటి నుంచి నేను అందరు గాంధీ తాత అని పిలుస్తున్నారు రోడ్డు మీద. గాంధీ తాత మనముడు కాదు. ఏం మనముడు వేసి నువ్వు గాంధీ తాత రిలీజ్ నువ్వే కదరా అని అందరు చెప్తున్నాడు. స్కూల్లో మీ టీచర్స్ ఏమనరా నిన్ను? క్లాస్ వర్క్ రాయకుంటే చదవకుండా కొడతారు. కొడతారా? ఇప్పుడు కూడా కొడతారా? ఇప్పుడు కొంచెం 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 కొడతారు. కొంచెం కొంచెం కొడతారా? ఎక్కువ కొట్టట్లేదా? పాపం వీడియోలు చేసుకుంటున్నాడు పిల్లోడు అని వదిలేసారా? అవునా? షూట్ ఉన్నప్పుడు షూట్ పోతా, స్కూల్ ఉన్నప్పుడు స్కూల్. ఇంకా అన్ని రోజులు షూట్ కే పోతున్నావా? ఎప్పుడైనా మెయిన్ అంటే పోతా. అసలు మీ క్లాస్ లో అమ్మాయిలు లేరా? ఉన్నారు. నీతో మాట్లాడరా వాళ్ళు? మాట్లాడతారు. మాట్లాడతారా? ఏం మాట్లాడతావు? నీ ఫేవరెట్ క్లాస్మేట్ ఎవరు అమ్మాయిల్లో? పేరు అమ్మాయి పేరు క్లాస్మేట్. నీకు ఇష్టమైన అమ్మాయి అంటే పేరు చెప్పు. అంటే మళ్ళీ ఇష్టం అంటే ఆ ఇష్టం కాదు, నువ్వు మళ్ళీ అట్లా అనుకున్నావు ఫ్రెండ్లీగా. ఎంతమంది రషినికి అందరు అమ్మాయిలు ఏ అమ్మాయి పేరు చెప్తే ఏ అమ్మాయి ఫీల్ అయిద్దని ఆలోచిస్తున్నాను. అవునా? ఇంటర్వ్యూ చూసారు తర్వాత వేసుకుంటారు నేనే. శుభయ్య వద్దా అమ్మాయి పేరు చెప్పు. నాకైతే అమ్మాయి పేరు చెప్పారు. ఎప్పుడు చూసినా కొట్టించుకుంటూ ఉంటారు. వాళ్ళు కొట్టిపించుకుంటుంటారా? నన్ను ఊకొని ఏం వేస్తున్నావు? నేను ఊకే నన్ను ఏం వేస్తారు బోర్డు మీద నీ పేరు రాస్తారా బోర్డు మీద? నువ్వు అంతమంది ఎటకం పడతావు వాళ్ళకి. ఫస్ట్ బెంచ్ వాళ్ళు బోర్డు మీద రాసుకుంటారు. నేను ఫస్ట్ బెంచా? కాదు, నువ్వు ఏమన్నా సీతాలు చేస్తే రాసుకుంటారు, ఊక రాసుకుంటారా చెప్పు. రాసుంటే ఎప్పుడైనా సరే నా బెస్ట్ ఫ్రెండ్ అఫ్జల్ గారు అని వాడు ఉంటాడు. మేమిద్దరం ఏమైనా హిందీలో మాట్లాడుకుంటే అయిపోయి బుక్ ఏమైనా హిందీలో మాట్లాడుకుంటే అయిపోయి పోయి నేమ్ వేస్తాడు. మళ్ళీ ఎదురు ఇట్లా లేసి ఎందుకేసిన నానేమంటే ఇంకా ఏమేమో చెప్తారు ఎప్పుడెప్పుడు. నాకు అత్తే ఒక్కసారి నానే లీడర్ అంటే వీళ్ళందరూ పేర్లు రాపించి కొట్టియాలనిపిస్తుంది. నువ్వే లీడర్ అయ్యి ఉంటే. నా లీడర్ కాదు. అడుగు మీ ప్రిన్సిపల్ మేడం అడుగు, నన్ను లీడర్ చేయండి క్లాస్ కన్నా. నానేం వల్లబా లవర్ లేచి నీకు స్కూల్లో ఏం మాట్లాడుతుంది? పిల్లగాంతోడిగా అవులే లవర్ కాదు, నాకు లవర్ లేడు. నాకంతా ఆంటీ కాదంటే కదా. నాను ఎక్కువ గర్ల్స్ తో మాట్లాడు, బాయ్స్ అంతా. నీకు బాయ్స్ ఇష్టమా? గర్ల్స్ కూడా ఇష్టం కానీ వాళ్ళు నేమ్ వేస్తాడు అంతే. అందరు గర్ల్స్ నేనేమే వేస్తున్నారు బోర్డు మీద? కొంతమంది వేయడు. ఒక్కొక్కసారి వాళ్ళేమో అంటారు క్లాస్ లీడర్ అని ఒకరు ఉంటారు తనుశ్రీ అని. ఆ పాప ఇది మా అన్నం దొరకవు పల్లెటూరు కుర్రాళ్ళ కాడికి మమ్మల్ని మా అన్నం పిలుచుకోమని అంటది. నేను అప్పుడు ఒకటి సరే అంట ఊగా ఉంటా చెప్పను చెప్పు. ఎందుకంటే నాకు అత్త చెప్పకూడదు అన్నమాట. నువ్వు ఒక్కడే ఉండాలి వీడియోలో. ఇప్పుడే ఎక్కువైనా మంది అందుకే.
ఇప్పుడు నిన్ను తీసుకునేటప్పుడు కూడా అదే అనుకుని ఉంటే వాళ్ళు ఇప్పటికే ఎక్కువ ఉన్నారు మంది, మాకు అవసరం లేదు ఇది ఆయన ఇంకా ఇది చెప్తామంటే వదిలేను ఒకటి. ఇంకా ఎప్పుడు చూసినంత మరి నన్ను ఊకిస్తాడు. నన్ను అల్లరి చేయకుండా కూడా ఒక రోజు నన్ను ఏమో అన్నానని నన్ను కొట్టించింటే నన్ను ఏడ్చుకుంటూ ఉన్న బెంచ్ కాడ దగ్గర కొట్టి నన్ను చేయి పట్టుకొని గుర్తుంది. చేయబట్టుకుందా నీకు? చేయి పట్టుకొని ఏడ్చొద్దు అంటుంది. నానైతే ఇట్లా దొబ్బి ఇంకా ఏం ఏడ్చున్నా పోయి నా ఫ్రెండ్ గాని వాళ్ళతో పోయి ఇది టాయిలెట్ పోయేసి మళ్ళీ క్లాస్లో టాయిలెట్కి వెళ్ళావు, కడుక్కున్నా, వాష్రూమ్కి వెళ్ళావు, నాకు ఎందుకు పోయినాక క్లాస్లో పోయినాక ఇంకా ఊకాడు. అందుకే ఏం లేవు ఇంకా